దేవుణ్ణి ఏ రీతిగా నువ్వు ప్రేమిస్తున్నావు, ఏ రీతిగా నువ్వు స్తుతిస్తున్నావు? నీకు ఇష్టమైన దానిని నెరవేర్చడానికి పరిగెడుతున్నావా? ఒక పక్క యేసేపు, ఒక పక్క దేవుడిని యెహోవా. ఒక పక్క లేడనుకున్న యేసేపు కళ్ళ ముందు చూడగలిగిన అవకాశం, కానీ ఒంటరిగా నేను ప్రయాణం వెళ్తున్నప్పుడు, పొలములో ఆ చీకటి ప్రదేశంలో ఒంటరిగా పడుకున్నప్పుడు, ఏ మనిషిని సహాయం లేనప్పుడు, ఆ రాత్రికాల సమయంలో నన్ను దర్శించి, నాకు దర్శనమిచ్చి, నన్ను ధైర్యపరిచి, నాకు వాగ్దానం ఇచ్చి, నన్ను దీవించి, వాగ్దానము నెరవేర్చినటువంటి నా దేవుడిని యెహోవా, ఇదిగో బలిపీఠం ఇక్కడ ఉన్నది, ఆ దేవునికి బలులు అర్పించాలా. హల్లెలూయా. నీ జీవిత కాలములు కూడా ఎన్నో సందర్భాలలో దేవుడు వాగ్దానం ఇచ్చి, దర్శనమిచ్చి, దేవుడు ధైర్యపరిచి, స్వస్థతనిచ్చి, దేవుడిని ఆశీర్వదించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనము కూడా యాకోబు అనేటువంటి ఇశ్రాయేలు వలె మన కళ్ళ ముందుట మన కోరుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మన దేవుని కంటే మనకి ఎక్కువైంది ఏది ఉండకూడదు.